ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకు ఉండేవారు. కొడుకు ఎప్పుడు చూసినా బాధపడుతూ నేను ఎప్పుడు లైఫ్‌లో సెటిల్ అవుతానని చెప్పి ఫీల్ అవుతూనే ఉండేవాడు. అది నోటీస్ చేసిన తండ్రి ఒకరోజు కొడుకుని పిలిచి ఒక గడియారం తీసుకొచ్చి కొడుక్కిచ్చి, "బాబు ఇది మా తాతల కాలం నాటి నుంచి ఉన్న గడియారం. ఒకసారి మన ఈది చివరన ఉన్న పాత సామాన్లోడి దగ్గర దీని రేట్ ఎంత కనుక్కొనిరా" అన్నాడు. కొడుకు సరే తండ్రి ఇచ్చాడు కదా అని పాత సామాన్ల షాప్‌కి వెళ్ళి అక్కడ రేట్ అడిగితే వాడు దాన్ని ₹1000 వెలకట్టాడు. కొడుకు మళ్ళీ ఇంటికొచ్చి, "నాన్నగారు ఇది ₹1000 చెప్తున్నాడు" అంటే అప్పుడు తండ్రి ఒక పని చెప్పాడు. "మన ఊరి చివరన ఒక గడియారం షాప్ ఉంది. దీని విలువ ఎంతో కనుక్కురా" అన్నాడు. కొడుకు సరే అని అక్కడికి వెళ్ళి అడిగితే దాని విలువ వాడు ₹1,00,000 చెప్పాడు. కొడుకు సంతోషంతో ఇంటికొచ్చి, "నాన్నగారు ఇది ₹1,00,000 అని చెప్తే, అయితే ఇంకొక పని చేయి, మన పక్క ఊరిలో ఒక మ్యూజియం ఉంది. అక్కడికి వెళ్ళి దీని విలువ కనుక్కో" అన్నాడు. కొడుకు మళ్ళీ ఆ మ్యూజియం దగ్గరికి ఆ గడియారం తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడున్న సీనియర్ ఎంప్లాయ్ ఎవరో చూసి దాని విలువ 10,00,000 అని చెప్పాడు. అది విన్న కొడుకు మరింత సంతోషంతో ఇంటికొచ్చాడు. అప్పుడు తండ్రి కొడుక్కో మాట చెప్పాడు. "ఇదే వస్తువును నువ్వు 3 షాపులకు తీసుకెళ్ళావు. 3 షాపుల్లో వేరే వేరే రేట్ చెప్పారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అక్కడ వస్తువు మారలేదు. ప్రదేశాన్ని బట్టి ఆ వస్తువు విలువ మారింది." సో చాలామంది ఈ కొడుకులాగానే బాధపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నావు. అంటే నువ్వు హైలీ టాలెంటెడ్, బట్ నీ సరౌండ్లో ఉన్న టాక్సిక్ పీపుల్ కానీ, నీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ అండ్ నీకు ఇంక్రిమెంట్ లేదు. సో అలాంటిదప్పుడు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట, నీకు ఇంక్రిమెంట్ లేని చోట నువ్వు పనిచేయడం వేస్ట్. సో బెటర్ నువ్వు మూవ్ ఆన్ అవ్వడమే. ఐ థింక్ ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటో ఆల్రెడీ మీ అందరికీ అర్థమై ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ దాని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.